39 ఓట్లు కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్. బీఆర్ఎస్ 36, బీజేపీ 10. పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం, 3 ఓట్ల ఆధిక్యం మాత్రమే. హోరాహోరీ పోరు అని చెప్పొచ్చు. ఇది హోమ్ ఓట్ల పోస్టల్ బ్యాలెట్స్ అనేది చూడాలి. పోస్టల్ బ్యాలెట్ అయితే మాత్రం సో టోటల్ 75 + 10 85 ఓట్స్ నమోదయ్యాయి. సో హోమ్ ఓటింగ్ కి సంబంధించిన అప్డేట్ అని చెప్తున్నారు. అయితే హోమ్ ఓటింగ్ లో నవీన్ యాదవ్ కేవలం 3 ఓట్ల ఆధిక్యత కనబరుస్తున్నారు. జనరల్ గా 85+ వృద్ధుల్లో బీఆర్ఎస్ అంటే కొంత వృద్ధుల్లో సింపతి ఉంటుంది. అయినా కాంగ్రెస్ అభ్యర్థి 3 ఓట్ల ఆధిక్యత కనబరిచారు. బీజేపీకి 10 ఓట్లు వచ్చాయి. సో హోమ్ ఓట్లలో కూడా బీజేపీ పర్లేదు, అంటే ఒక పోలైన ఓట్లలో 10% వరకు వచ్చింది. పోలైన ఈ హోమ్ ఓట్లకు సంబంధించి 3 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. కాంగ్రెస్ 39, బీఆర్ఎస్ 36, బీజేపీ 10. కాంగ్రెస్ 39, నవీన్ యాదవ్ కు 39 ఓట్లు, మాగంటి సునీతకు 36 ఓట్లు, బీజేపీకి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 10 ఓట్లు. సో 3 ఓట్ల ఆధిక్యంలో హోమ్ ఓట్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత ముందంజలో నవీన్ యాదవ్ కనబడుతున్నారు. హోరాహోరీ పోరు మనకు అర్థమవుతుంది. 39-36 ఈ పోస్టల్ బ్యాలెట్ ఎట్లా ఉంటుందో నేను అనుకుంటాను. రిజల్ట్ కూడా అట్లే ఉంటుంది, హోరాహోరీ ఉంటుంది, చెప్పలేం. చివరి నిమిషం వరకు కూడా రౌండ్ కి ప్రత్యర్థులు అంటే ఎవరైతే అక్కడ కంటెస్టెంట్స్ ఉన్నారో కంటెస్టెంట్ తో పాటు ప్రేక్షకులకు కూడా టెన్షన్ వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఎస్ నెక్ టు నెక్ ఉంటుంది. 3rd, 4th, 5th ఏమో నేను చెప్పినట్టు ఈ వెంగళరావు నగర్, రేమత్ నగర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ ఉండే అవకాశం ఉంది. 5వ రౌండ్ రేమత్ నగర్, వెంగళరావు నగర్. 6వ రౌండ్ కు వచ్చేసరికి మళ్ళీ వెంగళరావు నగర్, యూసఫ్ గూడ నవీన్ యాదవ్ సొంత డివిజన్, అత్యంత తక్కువ పోలింగ్ అయిన ప్రాంతం. 7వ రౌండ్ లో మళ్ళీ యూసఫ్ గూడ, సోమాజిగూడ ఎడ్యుకేటెడ్ వస్తారు. సోమాజిగూడలో కొంత పోలింగ్ తక్కువైంది. అక్కడ కొంత బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంది. మళ్ళీ 8వ రౌండ్కి వచ్చేసరికి ఎర్రగడ్డ, బోరబండలో ఎక్కువ లీడ్ వస్తుంది అని బీఆర్ఎస్ అనుకుంటోంది. సో మాట్లాడదాం. మనతో పాటు లింగం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. అదేవిధంగా సునీల్ గారు జూబ్లీ హిల్స్ ఎన్నిక గురించి చాలా విస్తృతంగా పనిచేశారు. సునీల్ గారు వినబడుతుందా? సునీల్ గారు వినబడుతుందా? వినపడుతుంది సార్. గుడ్ మార్నింగ్. సో వాట్ ఈస్ యువర్ అసెస్మెంట్? ఏంటి కీ ఫ్యాక్టర్ ఏంటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో? మీరు ఆన్ గ్రౌండ్ లో పనిచేశారు సార్. ఫస్ట్ 10 days ఎలక్షన్, లాస్ట్ 5 days పోల్ మేనేజ్మెంట్ చాలా బాగా చేసుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ. ఓటర్ టు ఓటర్ రీచ్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ లో లాస్ట్ 5 days ఫెయిల్యూర్ అయింది. ప్రతి ఒక్క ఓటర్ ని కాంగ్రెస్ టచ్ చేయడం, మైనారిటీ పోలరైజేషన్, బీసీ క్యాండిడేట్ అవ్వడం వల్ల ఎక్కువ ఇంపాక్ట్ గ్రౌండ్ లో వచ్చింది. ప్లస్ అన్ని కమ్యూనిటీలని రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ కనెక్ట్ అయ్యి మాట్లాడి అష్యూరెన్స్ ఇవ్వడం, అంటే అప్పర్ ఓసీల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనపడుతుంది సార్. లాస్ట్ 5 days కాంగ్రెస్ పార్టీ 7 to 8% స్వింగ్ చేసింది సార్. ఓకే. సో లింగయ్య యాదవ్ గారు, సో పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ బాగా సక్సెస్ అయింది అని అంటున్నారు. ఏం చేశారు పోల్ మేనేజ్మెంట్ లో భాగంగా? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జీనియస్ ప్రెస్లకు డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక పోల్ మేనేజ్మెంటే కాదండి, వాళ్ళ మొదటి నుంచి కూడా జూబ్లీస్ బై ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే నవీన్ యాదవ్ గారిని డిక్లేర్ చేయడంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయానికి చేరువగా అయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారి నుంచి అదేవిధంగా మంత్రులు, పిసిసి అధ్యక్షులు, అంటే కాంగ్రెస్ పార్టీ ఒక సమిష్టి నాయకత్వం అందరూ కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ, సామాజిక న్యాయ కార్యక్రమాలని ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము సక్సెస్ఫుల్ గా ప్రజలకు చేరుకున్నాం. మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల మేము ఏమి చేశాం, ఇవాళ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉంది, ఇవాళ మా ప్రజాప్రభుత్వం 2 సంవత్సరాల పాలన, అభివృద్ధి, సంక్షేమం మేమేం చేశాం అనేది ఇవాళ దాని మీద మేము ఫోకస్ చేశాం. ప్రతి జూబ్లీహిల్స్ ఉన్నటువంటి ప్రతి ఓటర్ను కూడా మేము కలిసి మేము ప్రజలను నమ్ముకున్నాం. ముఖ్యమంత్రి అభివృద్ధి జరిగింది ఒకటి, తర్వాత క్యాంపెయిన్ ప్రచారం అయిపోయిన తర్వాత ఒకటి.
మేము మొదటి నుంచి అండి మా కాన్ఫిడెన్స్ ఉంది. ఇవాళ కాన్ఫిడెంట్ గా లేనటువంటి పార్టీలు మిగతా బీజేపీ బీఆర్ఎస్ మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఏదేమో మనం ఇక్కడ జూబ్లీస్ లో గెలుస్తున్నాం, ఏ విధంగా గెలుస్తున్నాం, మనం అభివృద్ధి చేశాం, అభివృద్ధి పేరు మీద ఓట్లు అడిగింది కాంగ్రెస్ పార్టీ, సెంటిమెంట్ పీరియడ్ డ్రామాలు చేసింది వాళ్ళు. అందుకే ఇవాళ ప్రజలకు కావాల్సింది ఏంటండి, ఇదొక బై ఎలక్షన్. జూబ్లీస్ కాన్స్టిట్యూన్స్ కి ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలను తీర్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ 2 సంవత్సరాలు అక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ గానీ, వాటర్ సిస్టమ్ గానీ, అదేవిధంగా రోడ్లు గానీ, ఇవాళ అక్కడ ఉన్నటువంటి జూబ్లీస్ అంటే పేరుకే ఎలిట్ కాదండి, ఏదో పేరుకే జూబ్లీస్ ఉన్నంత మాత్రం మెజార్టీ ప్రజలు ఇవాళ స్లమ్లలో ఉంటారు. ఆ స్లమ్లలో ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం తీర్చింది. అందుకే ఇవాళ జూబ్లీస్ ప్రజల మద్దతు మాకుంది. ఇవాళ ప్రజల మద్దతు నమ్ముకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మా నాయకుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంటాక్ట్ చేస్తున్న నవీన్ యాదవ్ గారు ఒక చదువుకున్నటువంటి యువకుడు, స్థానిక సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి నాయకుడు, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు. ఇవాళ మీరు అంటున్నట్లు సరే, మీరు అన్న మాటలన్నీ కన్సిడర్ చేసుకున్న నెక్ టు నెక్ ఫైట్ అటు కాంగ్రెస్ కి 39, బీఆర్ఎస్ కి 36, బీజేపీకి 10. ఈ లెక్కను చూసినా మీరు సక్సెస్ఫుల్ అన్నా కూడా అక్కడ 36 ఓట్లు ఎట్లా పోలేనాయి మరి? అండి ఇవాళ జస్ట్ ఇది స్టార్టింగ్. ఇంకా నేనేమన్నా డెఫినెట్ కూడా ఇవాళ నవీన్ యాదవ్ గారు కనీసం ఇవాళ 20 నుంచి 30 వేల మధ్య లీడ్ తోటి ఇవాళ జూబ్లీస్ లో గెలవబోతున్నాడు. మాకు ఆ విశ్వాసం ఉంది, ప్రజల మీద విశ్వాసం ఉంది. ఇవాళ మేము చేసినటువంటి కార్యక్రమాలు జూబ్లీస్ ఏ విధంగా ప్రజలు మా వెంటున్నారనేది మాకు అక్కడ స్పష్టంగా మీరు మొన్న చూశారు. క్యాంపెయిన్లలో కూడా బీఆర్ఎస్ మీటింగ్ లో కనీసం ప్రజలు కూడా రావట్లేదు. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతుండు. ఇవాళ స్వయంగా బీఆర్ఎస్ క్యాండిడేటే మన ఏ విధంగా మాట్లాడిందో మనం చూసాం. ఇవాళ ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ చేసి ఇవాళ నాన్ లోకల్స్ వచ్చి అక్కడ ఏ విధంగా చేసి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఒక బీసీ నాయకుడికి క్యారెక్టర్ అసాసిన్ చేస్తూ ఏ విధంగా వాళ్ళు చేసిరు అంటే బీసీలు, ఎస్సీ ఎస్టీ బీసీలు అనగారిన వర్గాల లీడర్లు ఎదుగొద్దా, ఎమ్మెల్యేలు కావద్దా? ఒకసారి ఇప్పటి వరకు అప్డేట్ చేద్దాం. ఇప్పుడే జాయిన్ అయిన ప్రేక్షకుల కోసం 3 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. 39 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్సా లేకపోతే హోమ్ ఓట్సా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. హోమ్ ఓట్లు 101 పోలయ్యాయి. అయితే 85కు సంబంధించి మాత్రమే మనకు కనబడుతుంది. మిగతా 58 మంది అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళకైతే పెద్దగా నాకు తెలిసి పెద్దగా ఓట్లేం రావు. మిగతా ఈ ముగ్గురే ఉంటారు. కాంపిటీషన్ 58 మంది అభ్యర్థులు ప్లస్ నోటా కూడా క్యాండిడేట్ కింద లెక్క చేయాలి. సో 59 మంది అభ్యర్థులు ఉన్నప్పుడు 4 బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక ఈవీఎంలో ఒక బ్యాలెట్ యూనిట్ లో 16 వరకు పెట్టొచ్చు. 16 మూడిట్లో కలిపి 48, ఇంకో బ్యాలెట్ యూనిట్ లో 11. సో టోటల్ 59కి సంబంధించిన కౌంట్ చేయాలి. రౌండ్ కు ఎందుకు 30 నిమిషాల సమయం పడుతుందంటే 40 ఈవీఎంలు 42 ఈవీఎంలు సైమల్టేనియస్ గా లెక్కిస్తారు. 42 ఒక్కో టేబుల్ మీద ఒక్క ఈవీఎం పెడతారు. దానిలో 59 మందికి వచ్చిన ఓట్లన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళ ఓటు కౌంట్ చేయాలి. ఓన్లీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అని కాదు. 59 ఓట్లు నోటాకు వచ్చిన ఓట్లు కూడా నోట్ చేయాలి. ఈ 42 కలిపి మళ్ళీ జమ చేయాలి. ఫస్ట్ టేబుల్ మీద ఎన్ని వచ్చాయి బీఆర్ఎస్ కి, సెకండ్ టేబుల్ మీద బీఆర్ఎస్ కి ఎన్ని వచ్చాయి, థర్డ్ టేబుల్ మీద మొత్తం బీఆర్ఎస్ అన్ని 42 బీఆర్ఎస్ అన్ని జమ చేస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఫస్ట్ ఎన్ని వచ్చాయి, సెకండ్ ఎన్ని వచ్చాయి, ఈ విధంగా టాలీ చేసుకుని డిక్లేర్ చేస్తారు. సో 9 గంటల ప్రాంతంలో మొదటి రౌండ్ కు సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కో రౌండ్ కి 30 నుంచి 40 నిమిషాల సమయం పడితే 30 × 10 300 నిమిషాలు, అంటే 5 గంటలు కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది. 8:15కి స్టార్ట్ అవుతే గనక సో 1:15 వరకు వచ్చే అవకాశం ఉంది. ఈవీఎం లో మొదటి రౌండ్ లో నవీన్ యాదవ్ లీడ్ లో ఉన్నట్టుగా సమాచారం అంతోంది. ఎంత లీడ్ అన్నది మనకు క్లారిటీ లేదు. బట్ నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు మొదటి రౌండ్ లో అని మనకు తెలుస్తుంది. మొదటి రౌండ్ మనం షేక్పేట డివిజన్ కు సంబంధించింది. సో షేక్పేట డివిజన్ లో జరిగిన మొదటి రౌండ్ లెక్కింపులో పూర్తి లీడ్ సంబంధించి కన్ఫర్మేషన్ రావాల్సింది. బట్ నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు షేక్పేట డివిజన్ లో కూడా. షేక్పేట డివిజన్ బీఆర్ఎస్ తనకు ఆధిక్యం వస్తుందని. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మాగంటి గోపీనాథ్, అజారుద్దీన్ మధ్య లాస్ట్ ఎలక్షన్ జరిగింది. అన్ని డివిజన్లలో కూడా లీడు మాగంటి గోపీనాథ్ కు వచ్చింది ఎక్సెప్ట్ షేక్పేట డివిజన్. ఎందుకు గెస్ చేయండి? షేక్పేటలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది కదా, షేక్పేటలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది. మహమ్మద్ అజారుద్దీన్ ముస్లిం క్యాండిడేట్ అక్కడ. కాబట్టి ఆయనకు 16,000 ఓట్ల 17,000 ఓట్ల లీడింగ్ మాగంటి గోపీనాథ్ అన్ని డివిజన్ లో వచ్చినా షేక్పేటలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి 2,500 మెజార్టీ వచ్చింది. 2,700 ఓట్ల మెజార్టీ.
టోటల్ ఓట్లు 33 వేల వరకు పోల్ అయితే దానిలో 2700 ఓట్స్ మహమ్మద్ అజారుద్దీన్కి వచ్చింది. మిగతా అన్ని డివిజన్ సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండ అన్ని కూడా మాగంటి గోపీనాథ్ లీడ్ వచ్చింది. ఈసారి మళ్ళీ నవీన్ యాదవ్, కానీ ఈసారి ఏంటంటే అప్పుడు